రైట్, భారత్ పై దాడులకు దిగుతున్న పాకిస్తాన్ ఆర్మీ వరుసగా ఫెయిల్యూర్ అవుతూనే వస్తోంది. పాక్ మిసైల్స్ ను తిప్పికొడుతోంది. పంజాబ్ హోషియార్పూర్ లో పేలని పాక్ మిసైల్ లభ్యమైంది. అది చైనా తయారు చేసినటువంటి డూడ్ PL-7 మిసైల్ గా గుర్తించారు ఆర్మీ అధికారులు. చైనా ఆర్మీ ఉత్పత్తులపైనే పాకిస్తాన్ ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. ఇది ఒక గట్టి దెబ్బ అంటూ కూడా చెప్పొచ్చు. ఇక చైనా ఆయుధాలతో పాక్ ప్రతిదాడి చేస్తుండగా అవి పేలకుండానే మిసైల్స్ మధ్యలోనే కూలిపోతున్నటువంటి పరిస్థితి. ఇక పాక్ ఆర్థిక పరిస్థితితో పాటు చౌకబారు చైనా ఆయుధాలతో పాక్ కుదేలవుతోంది. భారత్ పై దాడులకు దిగుతున్న పాకిస్తాన్ ఆర్మీ వరుసగా ఫెయిల్యూర్ అవుతోంది. పాక్ మిసైల్స్ ను తిప్పికొడుతోంది భారత్. పంజాబ్ హోషియాపూర్ లో పేలని పాక్ మిసైల్ లభ్యమైంది. చైనా తయారీ డూడ్ PL-7 మిసైల్ గా ఆర్మీ అధికారులు గుర్తించారు. చైనా ఆర్మీ ఉత్పత్తులనే నమ్ముకున్న పాకిస్తాన్ కు ఇదొక గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. చైనా ఆయుధాలతో పాక్ ప్రతిదాడి చేస్తుండగా అవి పేలకుండానే మిసైల్స్ మధ్యలోనే కూలిపోతున్నాయి. పాక్ ఆర్థిక పరిస్థితితో పాటు చౌకబారు చైనా ఆయుధాలతో పాక్ కుదేలవుతోంది. చైనా ఆయుధాలనే నమ్ముకున్నటువంటి పాకిస్తాన్ కుదేలవుతోంది. పేల్చిన తర్వాత మధ్యలోనే అవి బ్లాస్ట్ అవుతూ కింద పడిపోతూ ఉన్నాయి. కొన్ని పేలకుండానే కింద పడిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. చౌకబారు ఆయుధాలతో పాకిస్తాన్ దాడి చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఏదైతే పాకిస్తాన్ ఎదురుదారులను అయితే తిప్పుకొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కరాచీ పోర్టు మొత్తము భారత సైన్యం అయితే చుట్టుముట్టుకోవచ్చు. కరాచీ పోర్టు మొత్తం కూడా అగ్నిప్పులతో రాలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ఏవైతే భారత్ పై క్షిపణులు విడిచిపెడుతుందో ఆ క్షిపణులు కూడా చైనా నుంచి ఎగుమతి చేస్తున్న క్షిపణులుగా అది ఫెయిల్యూర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు మాత్రం పాకిస్తాన్ ఇండియా మాత్రం దీని సంబంధించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ ఏదైతే తన కుటిలమైన
దీన్ని చూపిస్తుందో దాన్ని సమర్థవంతంగా భారత్ అయితే తిప్పుకొడుతుంది. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ నేతృత్వంతో త్రివిధ దళాలతో భేటీ తర్వాత కూడా దాడులను భారత్ ఉధృతం చేసింది అనుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యను మాత్రం యావత్ ప్రపంచం కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం భారత్ ఏదైతే కరాచీ పోర్టుని మాత్రం పూర్తిగా ఆధీనంలో తీసుకున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా పూర్తిగా పాకిస్తాన్ తాలూకా ఆర్థికంగా దెబ్బతీసే విధంగా టార్గెట్ కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలు మాత్రం భారత్ అయితే తిప్పుకొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, చౌకబారు ఆయుధాలనే నమ్ముకొని పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఎదురుదాడి చూస్తున్నాం. ఎక్కడా కూడా ఆయుధాలు పేలకుండానే కింద పడిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మొత్తం ఓవరాల్గా ఆర్థికంగా కుదేలైనటువంటి పాకిస్తాన్ చౌకబారు ఆయుధాలను నమ్ముకొని ఇంకా కుదేలవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఒకవైపు చైనా తయారీ ఆయుధాలు వాడుతున్నటువంటి పాకిస్తాన్కు భంగపట్ట ఎదురవుతుంది. మరోవైపు నిన్న రాత్రి పెద్ద ఎత్తున కూడా భారత్ పైన వివిధ పట్టణాల్లో దాడి కోసం ప్రయత్నం చేసినటువంటి ఒకవైపు పాకిస్తాన్ సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, సూసైడ్ డ్రోన్స్ అన్నిటి కూడా భారత్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో కూడా పూర్తి స్థాయిగా వాటిని విధ్వంసం చేసింది, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అది నిన్న అనేక పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు బ్లాక్అవుట్ ప్రకటించి భారత రక్షణ శాఖ సంబంధించిన రక్షణ దళాలను కూడా పూర్తి స్థాయిగా డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిగా ఎదురుదాడి చేశాయి. ఒకవైపు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే ఇటు పంజాబ్, మరోవైపు రాజస్థాన్ అనేక సరిహద్దు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా అలర్ట్ ప్రకటించి ఉన్నారు. అనేక ప్రధాన డిఫెన్స్ సంబంధించినటువంటి స్థావరాలు ఉన్న చోట కూడా పాకిస్తాన్ అటాక్ చేస్తూ మొదలుపెట్టింది. అనేక మిసైల్స్ ని ఒకవైపు సూసైడ్ డ్రోన్స్ కూడా ప్రయోగించింది. వీటికి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి భారత ఒకవైపు ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన శాఖని కూడా పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేశాయి. మరోవైపు ఇటు ఒకవైపు పఠాన్కోట్ కావచ్చు, బఠిండా కావచ్చు, అనేక చోట్ల కూడా వాటి మిసైల్స్ అన్ని కూడా శకలాలు లభిస్తూ ఉన్నాయి. ఈ రోజు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి మిసైల్స్ లో చాలా కూడా చైనా తయారీ సంబంధించినటువంటి మిసైల్స్ ని, చైనా సంబంధించినటువంటి డ్రోన్స్ ని వాడినట్టుగా కూడా గుర్తిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా పూర్తిగా పనిచేయకపోవడంతో కూడా పాకిస్తాన్ ఇప్పటికే తనకు సంబంధించినటువంటి వైపు విఫలమైనటువంటి ప్రయోగ వరుస ఎదుర్కొంటూ ఉంది. మరోవైపు JF-17 యుద్ధ విమానాలు కూడా భారత్ చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది. భారత్ వాటిని పూర్తిగా రాత్రి రెండింటిని కూల్చివేసింది. మరోవైపు అమెరికా నుంచి తెచ్చుకున్నటువంటి F-16 యుద్ధ విమానాలు కూడా భారత్ రాత్రి కూల్చివేయడంతో కూడా ఒకవైపు గతంలో భారత్ పై యుద్ధం చేయనని చెప్పేసి అమెరికా నుంచి F-16 యుద్ధ విమానాలు తెచ్చుకున్నటువంటి పాకిస్తాన్ ఆ హామీని తుంగలో తొక్కి భారత్ పై దాడికి ప్రయత్నం చేసింది. మొత్తానికైతే భారత్ అనువనువున కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తి స్థాయిగా పైచేయి సాధించి ముందుకు కదులుతుంది. మరోవైపు ఆ బార్డర్ లో పూర్తి స్థాయిగా అటెన్షన్ మొదలైంది. ఇరు దేశాలకు సంబంధించిన సైనికులంతా కూడా పరస్పరం ఒకవైపు సీజ్ ఫైర్ సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిగా ఫైరింగ్ అయితే కొనసాగుతుంది. పాకిస్తాన్ ఒకవైపు రోగ్ ఫైర్ చేస్తూ సివిలియన్స్ ప్రాణాలను తీసుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. నిన్న పూల్ సెక్టర్ లో దాదాపు డజన్ల ప్రజల ప్రాణాలు పలుకున్నది. మరోవైపు వారికి సంబంధించినటువంటి గురుద్వారాలు కావచ్చు, ఇటు పాఠశాలలు, వైద్యశాలల పైన కాల్పులు కొనసాగిస్తుంది. చాలా మంది సరిహద్దు గ్రామాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలంతా కూడా బంకర్లోకి వెళ్లి సురక్షిత ప్రాంతాల్లో వారంతా కూడా తరలి వెళ్తున్నారు. నిన్న రాత్రి ఒకవైపు ఇటు జైసల్మీర్ ఎయిర్ బేస్ కావచ్చు, మరోవైపు ఇటు భరత్పూర్, అదేవిధంగా వివిధ అనేక రకాల సంబంధించిన భారత్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నటువంటి నార్థరన్ కమాండ్ ఏరియాలో పెద్ద ఎత్తున కూడా అటాక్ మొదలుపెట్టింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పైన పెద్ద ఎత్తున దాడి కోసం ప్రయత్నం చేయడంతో కూడా పూర్తిగా దాన్ని గాల్లోనే వారికి సంబంధించిన సూసైడ్, ఒకవైపు డ్రోన్స్ ని, మిసైల్స్ ని భారత్ పూర్తిగా నిర్వహించింది. భారత్ కు ఒకవైపు సుదర్శన చక్రంలా ఉపయోగపడుతున్నటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి తెచ్చుకున్నది అత్యంత సురక్షితంగా దానికి మనకు ఉపయోగపడుతుంది. దాంతో పూర్తిగా పాకిస్తాన్ చూస్తున్నటువంటి అనేక రకాల ఎయిర్ సంబంధించినటువంటి అటాక్స్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా వాటిని ముందుగానే అమ్యునేషన్ గుర్తించి వాటిని గాల్లోనే నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మరోవైపు పూర్తిగా వాటిని ఇంటర్సెప్ట్ చేస్తూ అన్ని రకాలుగా కూడా భారత్ ముందుకు సాగుతుంది. మరోవైపు నేవీ కూడా నిన్న రాత్రి కరాచీ పోర్టు పైన పూర్తి స్థాయిగా పైచేయి సాధించి కరాచీ పోర్టును కూడా ధ్వంసం చేసింది. మరోవైపు నిన్న పెషావర్ లో కావచ్చు, ఇస్లామాబాద్ లో కావచ్చు, ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాస పరిసర ప్రాంతాల్లోనే భారత్ డ్రోన్ దాడులు చేయడంతో కూడా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ ఖాన్ ఏకంగా ఒకవైపు
ఆ బంకర్ లోకి వెళ్ళేటువంటి పరిస్థితి తలెత్తింది. మొత్తానికైతే భారత్ ఒకవైపు పెహల్గాం దాడి తర్వాత అన్ని రకాలుగా ముందస్తు ఏర్పాటు చేసుకున్న తర్వాతనే పూర్తి స్థాయిగా పరిస్థితిని అంచనా వేసిన తర్వాతనే రంగంలో దిగింది. ఒకవైపు చైనా ఆర్మరీని నమ్ముకున్నటువంటి పాకిస్తాన్ కు ఒకవైపు భంగపాటు తప్పడం లేదు. అనేక చోట్ల కూడా ఒకవైపు చైనా ఒకవైపు ఆర్మరీ సామాన్ అంతా కూడా పూర్తి స్థాయిగా క్వాలిటీ లేనిదిగా ఒకవైపు చైనా పాకిస్తాన్ కట్టబెట్టినట్టు అర్థమవుతుంది. JF-17 యుద్ధ విమానాలు కావచ్చు, మిగతా మిసైల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది. దాదాపుగా 1000 కోట్లు ఖర్చు చేసి చైనా నుంచి తెచ్చుకున్నటువంటి ఈ సరుకంతా కూడా ఒకవైపు ఆర్మరీ సామాన్ అంతా కూడా భారత్ పై ప్రయోగిస్తుంది. అవి కూడా చాలా చోట్ల కూడా కూడా నిర్వీర్యమైపోతున్నాయి. భారత్ కూడా ఒకవైపు ఇప్పుడు పూల్ సెక్టార్ తో పాటు అనేక చోట్ల కూడా మరోవైపు మిగతా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఈ సీజ్ ఫైర్ సమయంలోనే ఒకవైపు ఉల్లంఘించి LOC వద్ద పెద్ద ఎత్తున కూడా భారత్ లోకి ఉగ్రవాదులను ఒకవైపు చొప్పించే ప్రయత్నం చేస్తారు. దీంతో అనేక చోట్ల బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF తో పాటు మిగతా భారత్ సంబంధించిన ఆర్మీతో పాటు మిగతా అనేక రకాల భారత్ లో ఉన్నటువంటి వైపు సరిహద్దు భద్రతా దళాన్ని కూడా పూర్తిగా వాటిని నిలవరిస్తూ ఉన్నాయి. భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కాశ్మీర్ లో ఉన్నటువంటి అనేక ఆర్మరీ డిపోల వద్ద పెద్ద ఎత్తున కూడా ఈ పేలులకు పాల్పడి ఆర్మరీ డిపోలో ఉన్నటువంటి మొత్తం మందుగుండు సామాగ్రిని పేల్చివేసే కుట్రలకు ఉగ్రవాద సంస్థలు ఒకవైపు ముందే ప్లాన్ చేస్తున్నట్టుగా గుర్తించినటువంటి భారత రక్షణ శాఖ సంబంధించిన దళాలను కూడా పూర్తిగా వాటిని నిర్వీర్యం చేశాయి. వారి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు కూడా వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికి మనం చూస్తున్నటువంటి ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఒకవైపు టాక్సేషన్ విధానంలో మార్పులు తీసుకొచ్చిన తర్వాత పూర్తిస్థాయిగా చైనా పైన కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి పెరిగింది. చైనాకు సంబంధించినటువంటి మొత్తం సరుకులను కూడా అమెరికాతో పాటు మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ సంబంధించిన విధానంలో మార్పుల కారణంగా అవి పూర్తిస్థాయిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న MNC కంపెనీలను కూడా భారత వైపు చూస్తున్నాయి. భారత్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారత్ మారుతున్న ఉద్దేశంతో కూడా పాకిస్తాన్ ISA తోటి టెర్రరిస్టులతో కలిసి చైనా ఇలాంటి ఒకవైపు దాడులకు ఒకవైపు పాల్పడుతుందనే అనుమానాన్ని కూడా రక్షణ శాఖ నిపుణులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సొంతంగా ధైర్యం చేస్తుందనేది కూడా కొంత చర్చ మొదలైంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రపంచవ్యాప్తంగా చిప్పపట్టుకొని తమకు అప్పులు కావాలని చెప్పి అనేక దేశాలు అడుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగితే పాకిస్తాన్ పరిస్థితి 1-2 వారాల్లోనే పూర్తిగా ఒకవైపు విధ్వంసమయ్యే పరిస్థితి కనపడుతుంది. నిన్న భారత్ కూడా జరిగిన ఆపరేషన్ సింధూర్ 1 తర్వాత ఆపరేషన్ సింధూర్ 2 మొదలుపెట్టి నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో ఒకవైపు మిసైల్స్ తోని సూసైడ్ డ్రోన్స్ తోని ఒకవైపు భారత్ పైకి పాకిస్తాన్ అటాక్ చేసింది. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి భారత రక్షణ శాఖ దళాలను కూడా ఆ తర్వాత కౌంటర్ అటాక్ మొదలుపెట్టాయి. కౌంటర్ అటాక్ లో ప్రధానంగా కరాచీ, లాహోరు, పెషావర్, మరోవైపు సియాల్కోట్, మరోవైపు అనేక రకాల పాకిస్తాన్ రక్షణ శాఖ సంబంధించిన ప్రధానంగా ఉన్నటువంటి అనేక సెక్టర్స్ పైన కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. ఏకంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పైనే అటాక్ చేయడంతో కూడా పాకిస్తాన్ సంబంధించిన ప్రధానమంత్రి ఏకంగా బంకర్ లో వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పాకిస్తాన్ అంతర్గతంగా అత్యంత కీలకమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ పూర్తిస్థాయిగా పాకిస్తాన్ లో ఆ ప్రభుత్వ వ్యవహార శైలిపైన వాటికి సంబంధించినటువంటి పూర్తిస్థాయిగా వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ పాకిస్తాన్ కు సంబంధించిన ప్రభుత్వం పైన వాళ్ళంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. దానికి తోడు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని కూడా అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా గత కొన్ని దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నారు. వారు ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నటువంటి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ కు కంటగింపుగా మారింది. అక్కడ ఉన్నటువంటి గట్టా నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే పరిస్థితిలోకి వెళ్తున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఒకవైపు తాలిబాన్లు కూడా ఒకవైపు వారు సరిహద్దు ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేస్తున్నారు. ఇటువైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేక ఫ్యూయల్ స్టేషన్స్ పైన అక్కడ ఉన్నటువంటి ఒకవైపు అనేక రకాల పెట్రోలియం ఉన్నటువంటి రిజర్వుల పైన కూడా దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఇంటా బయట సతమతమవుతున్నటువంటి పాకిస్తాన్ కు ఇటు చైనాను నమ్ముకుని తీసుకున్నటువంటి ఒకవైపు చౌకైనటువంటి ఆర్మరీ తోటి భారత్ పైన దాడి చేయాలని ప్రయత్నం చేసింది. అనేక చోట్ల కూడా భారత్ సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత పటిష్టంగా ఉండడంతో కూడా దానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా మనకు పూర్తిగా నష్టం చేయాలని వాళ్ళ ఆలోచనలు ఎక్కడ కూడా ఫలించలేదు. దానికి తోడు భారత్ కూడా అంత ధీటుగా స్పందించి వారిపైన రివర్స్ అటాక్ చేయడంతో కూడా భారత్ సంబంధించినటువంటి భారత్ పైచేయ కనబడుతుంది. మరోవైపు రాత్రి తర్వాత ఒకవైపు ఎప్పుడు కూడా దొంగ యుద్ధం చేసేటువంటి పాకిస్తాన్ నిన్న రాత్రి 8:30 గంటల సమయంలోనే అనేక భారత పట్టణాలపైన దాడులు చేసింది. ఒకవైపు సూసైడ్ డ్రోన్స్ కావచ్చు, మరోవైపు మిసైల్స్ ని ప్రయోగించి భారత్ ని పూర్తిగా దెబ్బతీయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా అవి ఎక్కడ కూడా ఫలించలేదు. ఒక S-400 ఒకవైపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత పటిష్టంగా పనిచేయడంతో కూడా భారత్ కు రష్యా నుంచి తీసుకొచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత ఒక రక్షణ కవచంలా భారత్ కు ఉపయోగపడుతుంది. ఇటు అనేక చోట్ల కూడా ప్రధానంగా జైసల్మీర్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ పైన దాడి చేసింది, పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన దాడి చేసింది, చండీగఢ్ పైన కూడా దాడి చేయడం కోసం ప్రయత్నం చేసింది.
సరిహద్దులో ఉన్నటువంటి అనేక కీలక పట్టణాలను కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పూర్తిగా బ్లాక్అవుట్ ప్రకటించి శత్రువుకు మన జాడ ఎక్కడ తెలియకుండా పూర్తిగా లైట్ ఆఫ్ చేసి అని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు వారంతా ప్రకటించారు. ఆ తర్వాత జమ్మూ ప్రధాన ఎయిర్పోర్ట్ పైన, ఎయిర్ బేస్ పైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేశారు. అక్కడ కొంత ఒక మిసైల్ అక్కడ పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. దాన్ని పూర్తిగా భారత్ అనేక రకాల ఉన్నటువంటి సూసైడ్ డ్రోన్స్ ని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రధానంగా ఇది ఏ విధంగా ఇజ్రాయెల్ పైన హమాస్ ఏదైతే దాడి చేసిందో అదే తరహాలో రీసెంట్ గానే పాకిస్తాన్, ఐఎస్ఐ, అదేవిధంగా హమాస్ మాట్లాడుకొని ఇలాంటి దుశ్చర్యలకు భారత్ పైన పాల్పడడం కోసం ప్రయత్నం చేసినట్టుగానే ముందుగానే భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి. అందులో భాగంగానే పెహల్గాం దాడి తర్వాత పూర్తిస్థాయిగా సన్నద్ధతతోటి భారత ప్రభుత్వం, భారత రక్షణ శాఖ సలహాదారు అజిత్ దోవల్ ప్రధానమంత్రితో వివిధ శాఖలకు సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వివిధ శాఖలకు సంబంధించినటువంటి కీలక అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు ఆర్మీ ఉన్నతాధికారులతో దాదాపు 10 కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ కీలక సమావేశాల్లో భారత్ ఏ విధంగా పాకిస్తాన్ దెబ్బ కొట్టాలి, గతంలో దాదాపు సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత పాకిస్తాన్ కొంత దూకమూర్చట్టు కనపడ్డప్పుడు కూడా ఆ తర్వాత మళ్ళీ భారత్ లోకి సీమాంధ్ర ఉగ్రవాదాన్ని నిగతోయడం, భారత్ ని ఎప్పుడు డీస్టేబుల్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, పన్నాగాలను భారత్ ఎప్పుడు తిప్పికొడుతూ వస్తుంది. ఈసారి కూడా ఖచ్చితంగా 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ నుంచి ఏ విధంగా తూర్పు బెంగాల్ ని విడగొట్టి మనం అదే విధంగా ఈసారి బంగ్లాదేశ్ ఏర్పాటు చేశాము. ఇప్పుడు కూడా పాకిస్తాన్ పరిస్థితి అదే పరిస్థితిలోకి నెట్టివేయబడుతుంది. పాకిస్తాన్ లో అంతర్గతంగా బెల్చిస్తాన్ ఏదైతే ప్రత్యేక దేశం కోసం పోరాడుతుందో ఈసారి కనుక పాకిస్తాన్ కొంత భారత్ పైచే సాధిస్తే బెల్చిస్తాన్ కూడా లోపల అంతర్గతంగా మరో దేశంగా ఏర్పడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. పాకిస్తాన్ పూర్తిగా ఆర్థికంగా దివాలా తీసింది. ఒకవైపు IMF తో పాటు, ICM బ్యాంక్ తో పాటు అనేక దేశాల్లో తమకు అప్పులు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని ఆ నిధులను సొంత దేశంలో వాడకుండా ఒకవైపు ఉగ్రవాద సంబంధించిన కార్యకలాపాలు వెచ్చిస్తుందనేది కూడా భారత్ ఇప్పుడు దాన్ని స్పష్టం